Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 28, verse 3. నేటి దినం మన ధ్యానం కొరకై ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 3వ వచనం నుంచి తీసుకొనబడింది. Blessed shall thou be in the city, and blessed shall thou be in the field. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. Chapter 28 of Deuteronomy is a very large exposition of two words. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 2 మాటలు ఎంతో విస్తారంగా వివరించున్నారు అక్కడ. What are they? ఏంటివి అవి? One is blessing and the other is curse. ఒకటేమో ఆశీర్వాదాలు, ఇంకోటేమో శాపములు. Those two words are not theoretical words, but they are real things and have real effects. అవేవో కేవలం ఈ యొక్క సిద్ధాంతపరమైనటువంటి సంగతులు కాదు, కానీ అవి క్రియాపూర్వకమైనటువంటి అనుభవంలో ఉండేటటువంటి. And God pronounced the blessings first in the chapter. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే ఈ అధ్యాయంలో ఆశీర్వాదాలు మొదట చెప్పాడు, Then later he pronounced the curses. దాని తర్వాత ఆయన శాపాల గురించి ప్రవచించాడు. This sequence of pronouncement shows the quality of God. ఈ ఏ వరుస క్రమంలో అయితే ఇవి చెప్తూ వచ్చాడు, అదేం తెలియజేస్తుందంటే దేవుని యొక్క నైజం తెలియజేస్తుంది. First blessings, మొదట ఆశీర్వాదాలు, then curses. తర్వాత శాపాలు. What does it show? ఏంటి దాని అర్థం? God is slow to anger and swift to show mercy. ఆయన కోపించుటకు నిదానించేవాడును, కనికరము దయ చూపించడానికి ఆయన త్వరపడేవాడిగా He delights in blessing us. ఆయన మనల్ని ఆశీర్వదించడంలో సంతోషించేవాడిగా ఉన్నాడు. All the blessings are conditional. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా షరతులతో కూడినవి. What is the main condition? ఏంటి ప్రాముఖ్యమైనటువంటి షరతు? If we diligently hearken unto the voice of God. మనము ఆయన మాట శ్రద్ధగా వినినడలా. Today's verse for our meditation says that నేటి దినం మనం ధ్యానం కొరకైనటువంటి వచనంలో తెలియజేయబడిన సంగతి, when the Israelites obey God's voice, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటకి లోబడినప్పుడు they will be blessed in the city. వారు పట్టణంలో దీవింపబడదురు. It is not only in the city of Jerusalem where the temple would be built, but in all other cities of the land. వారు కేవలము ఈ దేవుని ఆలయం కట్టబడినటువంటి యెరూషలేము మాత్రమే కాదు, కానీ మిగిలినటువంటి అన్ని పట్టణాల్లో కూడా వారు దీవించబడతారు. Oh, they will enjoy everything such as security, health and prosperity. వారికి అవసరమైనటువంటి భద్రత, ఆరోగ్యము, వృద్ధి అన్ని కూడా ఆనందిస్తారు. And another important truth we learn is ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సత్యం మనం ఇక్కడ నేర్చుకునేది, that all our blessings are in God's hands. మన యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా చూస్తే దేవుని యొక్క హస్తాల్లోనే They are ఉన్నాయి. not in our hands or in anybody's hands. అవి ఏదో మన హస్తాల్లో గాని వేరే వారి హస్తాల్లో గాని లేనే లేవు. They come from obedience to his voice, but not by our works. ఏదో మన యొక్క క్రియలు బట్టి కాదు, గాని మనం దేవుని మాటకి లోబడే దాన్ని బట్టి ఉన్నాయి అవి. Outside Jesus, there are no blessings. యేసుక్రీస్తు ప్రభువుకి వెలుపల ఆశీర్వాదాలు లేనే లేవు. It is God's will that everyone must be blessed. మనలో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలని దేవుడి చిత్తం. Oh, that is what we read in scriptures. అదే లేఖనాల్లో మనం చదువుతాం కూడా. It doesn't matter who you are, నువ్వు ఎవరైనా సరే, what race or nationality, how educated or rich you are. నువ్వు ఏ జాతికి, ఏ దేశానికి చెందినవాడు, నువ్వు ధనవంతుడువా, బేదవాడువా, చదువుకున్నవాడా, చదువులేనివాడు అని కాదు, Whether you are single or married, నువ్వు వివాహమైన వాడు, ఒంటరిగా వ్యక్తివా, God wants you to be blessed. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. It tells the same to Abraham in Genesis 12:2. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఇదే సంగతిని అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉన్నాడు. I will make you a great nation, I will bless you, and all the peoples of the earth will be blessed through you. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను శపించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. So apart from God we have nothing and no blessings. దేవునికి దూరంగా వెలుపల ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు లేవు, మనం ఆశీర్వదించబడ. He is the source of our blessings because this world is his handiwork. ఎందుకంటే ఆయనే అన్ని ఆశీర్వాదాలకు ఆయనే ఆధారభూతుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క లోకం అనేది ఆయన చేతి పని ఉన్నది. When we obey his voice, మనం ఆయన మాటకి లోబడినప్పుడు the whole nature also cooperates. అప్పుడు సర్వ సృష్టి ఉంటుంది చూసారు, అదంతా కూడా అది సహకరిస్తుంది. What a blessing it is. ఎంత గొప్ప ఆశీర్వాదం అది. Psalmist is writing in Psalm 24 verse 1. 24వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు రాస్తూ The అంటాడు, earth is the Lord's. ఈ భూమి యెహోవాది అంటాడు.
the produce of the nature is not within our control. అంటే భూమి మీద నుంచి వచ్చేటటువంటి ఆ ఫలం ఉంటుంది చూసారా, అది ఆ పంట మన యొక్క ఆధీనంలో అదుపులో లేదు. అది They are the gifts of God. అది కేవలం దేవుని యొక్క ఆశీర్వాదాలు, వరాలు అవి. So if I doubt if any blessing is ever really in our control, ఒకవేళ not even a single blessing is there in our control. కనీసం ఒక ఆశీర్వాదం కూడా మన యొక్క అజమాయిషీల అదుపులో లేనే లేదు. Oh, we know the common saying. మనకి సహజంగా చెప్పేటటువంటి మాట సామెత మనం తెలుసు కదా, We can buy a bed, not sleep. మనం ఒక మంచాన్ని పరుపును కొనొచ్చు కానీ నిద్రను కొనలేము. We can buy food, but not appetite. మనము ఆహారాన్ని కొనొచ్చు కానీ ఆకలిని కొనలేము. We can buy a house, not a home. మనం ఒక ఇల్లును కొనొచ్చు కానీ గృహాన్ని కొనలేము. Yeah, we can buy medicine, but not health. మనం ఔషధాన్ని కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేము. All the people who are dying in the hospitals, they are dying after taking medicines and after operations only. ఆసుపత్రిలో చచ్చిపోయేటటువంటి ఈ రోగులందరూ కూడా వారికి ఔషధాలు తీసుకున్న తర్వాత, ఆపరేషన్ తర్వాతనే చచ్చిపోతున్నారు. We may buy amusement, but not happiness. మనం ఏదన్నా ఒక వినోదాన్ని మనం కొనొచ్చు కానీ సంతోషాన్ని, ఆనందాన్ని కొనలేము. Yeah, some people even after going to that place of amusement, they will start weeping there. అక్కడ ఒక వినోద స్థలానికి వెళ్ళిన తర్వాత ప్రజలు అక్కడే ఏడవడం ప్రారంభిస్తారు. Also, I can say we can buy religion and not salvation. నేను ఇంకొక మాట కూడా చెప్పగలను, మతాన్ని మనము కొనుక్కోవచ్చు కానీ రక్షణ సంపాదించుకోలేము. We may buy a passport to everywhere, but not to heaven. మనము ప్రతి ప్రదేశానికి పాస్పోర్ట్ కావాలంటే సంపాదించుకోవచ్చు కానీ పరలోకానికి పాస్పోర్ట్ మనం కొనుక్కోలేము, తీసుకోలేము. Blessing in life are the gifts of God. మన జీవితాల్లో ఆశీర్వాదాలంటే కేవలం దేవుని యొక్క వరాలే. We have to acknowledge that. మనం వాటిని గుర్తించాలి. We have to recognize it. మనం దాన్ని గుర్తించగలగాలి. That's why phrases like the Lord will send, the Lord will bless, the Lord will establish, all these things are there in this chapter. అందుకే ఈ అధ్యాయంలో దేవుడు పంపిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు పంపిస్తాడని రాయబడింది. They are repeated in Deuteronomy 28. ద్వితీయోపదేశకాండం 28లో ఇదే మాటలు పదే పదే చెప్పబడుతుంది. Yeah, God will take us where money cannot take. డబ్బు ఎక్కడికైతే మనల్ని తీసుకెళ్ళలేదు అక్కడికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. God will take where people cannot take us. ప్రజలు మనల్ని తీసుకెళ్ళలేని ప్రదేశానికి దేవుడు మనల్ని తీసుకెళ్ళగలడు. God will take us where our wisdom and strength cannot take. మనకుండే బలము, మనకుండే జ్ఞానము, తెలివితేటలు తీసుకెళ్ళలేని ప్రదేశానికి దేవుడు మనల్ని So తీసుకెళ్తాడు. therefore, dear brothers and sisters, we need God. అందుకే ప్రియమైన సహోదర సహోదరులారా, మనకి దేవుడు అవసరం. Stay connected to Jesus Christ. దయచేసి యేసుక్రీస్తు ప్రభువుకి మీరు అనుసంధానం చేయబడండి. Stay close to Him. ఆయనకి సమీపంగా If జీవించండి. you obey this God, all the blessings are yours, as it is written in Deuteronomy 28:2. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి విధానంలో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ కొరకే. Another important thing to note in this verse for our meditation today is నేటి దినం ధ్యానం కొరకైనటువంటి ఈ వచనంలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనం గుర్తించాల్సింది ఏంటంటే, God wants to bless us in two different or distinct places. దేవుడు మనల్ని రెండు వేర్వేరు విధానాల్లో, రెండు వేర్వేరు స్థలాల్లో మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. One is in the city and the other is in the field. ఒకటేమో పట్టణంలో, ఇంకొకటేమో పొలంలో. The city is full of activity. ఈ యొక్క పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. It is full of noise and stir and bustle. ఎంతో గందరగోళము, శబ్దము, ఇవన్నీ ఉంటాయి. Many are its temptations. అనేకమైనటువంటి శోధనలు Oh, ఉంటాయి. there will be losses and worries. ఎన్నో రకాలైనటువంటి బాధలు, నష్టాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. But to go there with divine blessings takes off the edge of its difficulty. అంటే ఇక్కడ If you go there with these divine difficulties, ఈ దైవికమైనటువంటి కష్టాలతో మనం అక్కడికి వెళ్తే that edge of difficulty will be removed. అక్కడ ఉండేటటువంటి ఆ కష్టం, ఆ అంశాలు అవన్నీ We తీసివేయబడతాయి. can find pleasure in its duties. ఆ యొక్క విధుల్లో మనం ఎంతగానో సంతోషాన్ని అనుభవించగలం. We can find strength equal to its demands. ఎంత అయితే ఆ యొక్క సందర్భానికి అవసరమైందో అంత శక్తిని మనం పొందుకోగలం. When we talk about the field, మనం పొలం గురించి మాట్లాడినప్పుడు the first person we remember in the scripture is Isaac. మొట్టమొదటి వ్యక్తి లేఖనాల్లో మనకు గుర్తొచ్చేది, జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. Isaac was blessed in the field 100-fold is a well-known fact. మనకందరికి బాగా తెలిసినటువంటి సత్యం ఏంటంటే ఇస్సాకు పంట వేసి 100 అంతల ఫలం పొందెను అని. But more than that, దానికంటే అధికంగా another forgotten truth is that Isaac was blessed when he walked therein evening to meditate.
ఆయన పొలంలోకి వెళ్ళి సాయంకాలం అక్కడ ధ్యానం చేస్తూ వచ్చాడు. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. పొలము means immediately we will think of harvest. Field means. మనం పొలం అనుకుంటాను ఏమనుకుంటామంటే ఈ యొక్క పంట దిగుబడి అని దీని గురించి ఆలోచిస్తాం గానీ ఆయన అక్కడ సాయంకాలం వెళ్ళి ధ్యానం చేశాడు. Isaac used that field for a different purpose. అయితే ఇస్సాకు ఆ పొలాన్ని వేరే ఉద్దేశం కొరకు కూడా వాడుకున్నాడు. In the evening time, even tired, he went there to meditate. సాయంకాలం ఆయన అలసిపోయినప్పుడు కూడా పొలంలోనికి వెళ్ళి ఆయన అక్కడ ధ్యానం చేస్తూ వచ్చాడు. We read it in Genesis 24:63. 24వ అధ్యాయం ఆదికాండం 63వ వచనం మనం ఈ మాటలు He చదువుతాం. went to meditate and he was alone. ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి పొలంలో ధ్యానం చేశాడని. What an adorable quality. చూడండి ఎంత మెచ్చుకోదగిన గొప్ప గుణలక్షణం. How often has the Lord met us when we have been alone? మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు తరచుగా ప్రభు మనల్ని కలుసుకున్నాడు. Oh, the hedges and the trees can bear the witness of our joy. మనకుండే ఆనందాన్ని సంతోషం నాకు ఉండేటటువంటి పొదలు ఇవన్నీ కూడా చెట్లు అవన్నీ కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. So was Boaz blessed in the field. ఆ విధంగానే బోయజ్ కూడా పొలంలో ఆశీర్వదించబడుతూ Yeah, వచ్చాడు. we go to the field to labor as our forefather Adam did. ఏ విధంగా అయితే మన పితరుడైనటువంటి ఆదాము చేస్తూ వచ్చాడు ఆ విధంగా పొలంలోనికి వెళ్ళి సేద్యం చేయడం కొరకు కష్టపడడం కొరకు వెళ్తాం. Do you remember that due to the first Adam's sin, మనకందరికి తెలుసు. నీకు తెలుసా ఈ యొక్క మొదటి ఆదాము యొక్క పాపాన్ని బట్టి the earth was cursed. భూమి శపించబడింది. The curse fell on the soil. ఈ యొక్క శాపం అనేది భూమి మీదకి నేల మీద పడింది. It brought forth the thorns and thistles. ఇది ముళ్ళ పొదలు గచ్చి పొదలు మొలిపించింది. But now, అయితే ఇప్పుడు what a great comfort it is to know that through the second Adam, we receive an awesome blessing in relation to the cursed field. ఇప్పుడు చూడండి కడపటి ఆదాము ద్వారా ఈ యొక్క శపించబడినటువంటి ఈ భూమిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి నమ్మశక్యంగా అనేటువంటి ఆశీర్వాదాలు మనకు ఉంటున్నాయి. God says, దేవుడు అంటున్నాడు you will be blessed in the field. నీవు పొలంలో ఆశీర్వదించబడదు. One of the prophetical promises given to the restored Israel of the future, in the future, మీ భవిష్యత్తులో ఇశ్రాయేల్ సమకూర్చబడుతుందని చెప్పబడినటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి సంగతిని గురించి చూస్తే what is written in Ezekiel chapter 36? ఎజెకియెలు 36లో ఏం రాయబడింది? It is an end time sign. అది అంత్యకాలంలో వచ్చే దాని యొక్క గుర్తు అది. In Ezekiel chapter 36 ఎజెకియెలు 36లో and in verse 30, ఎజెకియెలు 36:30 వచనంలో రాయబడింది. and God is telling, దేవుడు చెప్తూ ఉన్నాడు, I will multiply the fruit of the tree and the increase of the field, and ye shall receive no more reproach of famine among the heathen. అన్య జనుల్లో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. Oh, what great truths are hidden in this verse, Deuteronomy 28:3. ద్వితీయోపదేశకాండం 28:3 ఎన్ని గొప్ప సత్యాలు దాగి ఉన్నాయి. Therefore, in conclusion, అందుకే ముగింపులో please remember that our obedience to his voice brings forth blessings. దయచేసి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆయన మాటని మనం శ్రద్ధగా విని విధేయత చూపించడం ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. Enjoy his blessings today. ఆయన ఆశీర్వాదాలు నేటి దినాన్ని ఆనందించు, Count them. వాటిని లెక్కబెట్టు. Train your eyes to see them and be happy. నువ్వు వాటన్నిటిని చూసి నీ కన్నులకి సరిఫీదిని అవన్నీ చూసి వాటిని బట్టి సంతోషంగా ఉండేటట్టు చూడు. We don't earn our blessings, but we inherit our blessings because of Lord Jesus Christ. మనం మన యొక్క ఆశీర్వాదాలను మనం కొనుక్కోలేము, సంపాదించుకోలేము, కానీ మన యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనం వాటిని స్వాస్థ్యంగా పొందుకోగలం. See, servants earn their wages, చూడండి కూలి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఆ యొక్క జీతము కూలి but సంపాదించుకుంటారు. sons receive the inheritance అయితే కుమారులు ఏం చేస్తారంటే ఆ స్వాస్థ్యాన్ని పొందుతారు, because they are sons. ఎందుకంటే వారు కుమారులు కాబట్టి. As the children of God, we are already richly blessed. మనం దేవుని పిల్లలుగా మనం ఇదివరకే ఐశ్వర్యవంతంగా ఆశీర్వదించబడిన పిల్లలు. That's why Paul says in Philippians 4:19, అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 పౌలు అంటాడు but కదా, my God shall supply all your need according to his riches in glory by Christ Jesus. ఈ క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అక్కర తీర్చబడును గాక అంటాడు ఆయన. My God will supply నా all దేవుడు your needs. నీ అక్కర్లన్నీ నా దేవుడు తీరుస్తాడు, సరఫరా చేస్తాడు అంటాడు. So enjoy his blessing ఆయన యొక్క ఆశీర్వాదాలను అనుభవించి and be ఆనందించు. grateful to him. ఆయనకి నువ్వెంతో కృతజ్ఞతాపూర్వకంగా జీవించు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును Let గాక. us pray. దయచేసి మనం ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, oh gracious God, కృప కలిగిన మా దేవా, when we heed to thy commands and obey them, ప్రభా మేము నీ యొక్క ఆజ్ఞలకు ప్రభా విధేయులై లోబడినప్పుడు thou art willing to bless us in the city and also in the field. ప్రభా నీవు మమ్మల్ని పట్టణంలోను పొలములోను ఆశీర్వదించడానికి సిద్ధంగా In ఉన్నావు. our busy life, you want to bless us. మేము ఎంతో పని కలిగినటువంటి మా జీవితంలో మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడిగా In ఉన్నారు. the field, పొలంలో oh, not only 100-fold harvest, కేవలం 100 ఫలం పంట మాత్రమే కాదు. when we meditate all alone like Isaac, ప్రభా ఒంటరిగా ఇస్సాకు వల్లే మేము ధ్యానం చేసినప్పుడు how many blessings. ఎన్ని ఆశీర్వాదాలు.
To be frank, he got a wife there. నిజానికి ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి అక్కడ భార్య దొరికింది. He was meditating in the field and suddenly Rebecca came. ఆయన పొలంలో ఉండి ధ్యానం చేస్తున్నాడు. అకస్మాత్తుగా రిబ్కా వచ్చింది. Thou will do things, O Lord, beyond our imagination. ప్రభువా, మా యొక్క ఊహకు అందనటువంటి గొప్ప సంగతులు నువ్వు చేసే దేవుడిగా ఉన్నావు. O Lord, the earth will yield its fruit when we obey thy command. ప్రభువా, నీ యొక్క ఆజ్ఞలకు మేము లోబడినప్పుడు, నీ మాటను శ్రద్ధగా మేము విన్నప్పుడు భూమి తన యొక్క పంటని ఇచ్చేదిగా ఉంది. Our field will be a blessing to us. ప్రభువా, మా యొక్క పొలము మాకెంతో ఆశీర్వాదకరంగా ఉండేదిగా ఉంది. And O Lord, enable us to understand all these truths. ప్రభువా, ఈ సత్యాలని మేము అర్థం చేసుకునేటట్లు మీరే మాకు సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.